హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ పాంచజన్యం. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అంతకన్నా ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే నేను చెప్పిన కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇచ్చే అనుభవం మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్వర్గం, నరకం ఇవి మరణం తర్వాతేనా, లేదా జీవించి ఉండగానే ఎవరైనా ఆ లోకాలను చూసారా? హిందూ శాస్త్రాలు చెబుతున్న అద్భుత సత్యం ఏమిటంటే, కొంతమంది మహానుభావులు శరీరం విడిచిపెట్టకుండా స్వర్గాన్ని, ఇతర లోకాలను దర్శించారు. మహాభారతంలో అర్జునుడు జీవించి ఉండగానే ఇంద్రసభకు వెళ్ళి దేవతలను దర్శించాడు. పురాణాలలో రైవతకుడు తన కుమార్తె రేవతితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. అక్కడ కొన్ని క్షణాలే గడిచినా భూమిపై యుగాలు గడిచిపోయాయి. యయాతి మహారాజు తన పుణ్యఫలంతో స్వర్గాన్ని పొందాడు. తర్వాత తిరిగి భూమికి వచ్చారు. మార్కండేయ మహర్షి యోగ బలంతో అనేక లోకాలను దర్శించాడు. ప్రళయాన్ని కూడా ప్రత్యక్షంగా చూశాడు. నారద మహర్షి స్వర్గం, భూమి, వైకుంఠం మధ్య స్వేచ్ఛగా సంచరించారు. నిమిరాజు నరక దర్శనం చేశారు. అయితే ప్రశ్న ఇదే: ఇవి దేవతలు, రాజులు, మహర్షుల అనుభవాలు అయితే ఇప్పటి వారు కూడా అలా సశరీరంగా దర్శించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది ముక్తానంద స్వామి. ఈయన స్వర్గం, నరకం చూశారు అని కథ ఉంది. ఇది కథేనా? అది శారీరక ప్రయాణమా, లేదా యోగ సమాధిలో వచ్చిన ఆధ్యాత్మిక అనుభూతేనా? మరణం కాకుండా ఆ లోకాలను చూసే అవకాశం ఉందా? మన హిందూ శాస్త్రాలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. ప్రతి ఒక్కరికి కాదు, కానీ కొంతమంది మహానుభావులకు మాత్రమే ఈ లోక దర్శనం సాధ్యమైంది. నరకం విషయానికి వస్తే గరుడ పురాణం స్పష్టంగా చెబుతుంది. నరకం అనేది సాధారణంగా మరణానంతరం ఆత్మ అనుభవించే స్థలం. కానీ కొంతమంది మహర్షులకు, రాజులకు దివ్య దర్శనంగా బోధ కోసం నరక అనుభవాన్ని చూపించారు. అది శిక్ష కాదు, అది బోధ. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ముక్తానంద స్వామి నిజంగా నరకం, స్వర్గం వెళ్ళారా? చరిత్రాత్మకంగా శరీరం వెళ్ళినట్లు ఆధారాలు లేవు. కానీ యోగశాస్త్రం చెబుతున్నది ఏమిటంటే, సమాధి స్థితిలో కుండలిని జాగృతి సమయంలో మన చైతన్యం సూక్ష్మ లోకాలను అనుభవించగలదు. అప్పుడు స్వర్గం అంటే ఆనందం, చైతన్య స్థాయి. నరకం అంటే బాధ, అజ్ఞాన చైతన్య స్థాయి. అవి బయటి లోకాలు కాదు, మన అంతర్ముఖ లోకాలు ప్రతిబింబాలు. ముక్తానంద స్వామి తన నరకం అనుభవాన్ని చెబుతూ, నేను ఆసనం మీదే కూర్చుని ఉన్నాను, కానీ ధ్యానవస్థలో నేను చేరుకున్న ఆ ప్రదేశం అతి మురికిగా, నరకతుల్యంగా ఉంది. నేను మాలిన్యం మధ్యలో ఉన్నాను. స్పృహ ఉంది నాకు. ఇంత మాలిన్యం ఎన్ని యుగాలుగా పేరుకుని ఉందో. కొంత దూరం వెళ్ళిన తర్వాత నా పాదాలు దానిలోకి కూరుకుపోతున్నట్లు అనిపించింది. తల తిరగడం ప్రారంభించింది. అక్కడి వీధులు కూడా సరిగ్గా లేవు. నీళ్లు తక్కువ, ఉన్నవి కూడా మురికిగా ఉన్నవి. స్త్రీ పురుషులు ఎక్కువ మంది లేరు. ఉన్న కొంతమంది స్త్రీ పురుషులు కూడా కృపులు, వస్త్రహీనులు పెంట కుప్పల మీద విచారంగా కూర్చుని ఉన్నారు. అక్కడ వెలుగు మాత్రం ఉంది, కానీ సూర్యుడు కనిపించలేదు. ఇక్కడికి వచ్చిన నా తేజస్సునంతటినీ పోగొట్టుకున్నాను. దీని తరువాత నేను మరొక లోకంలోకి ప్రవేశించాను. పండ్ల చెట్లు, పూల చెట్లతో నిండిన వనాలు, ఉపవనాలు, అనేక రకాల పశువులు, గుర్రాలు మొదలైనవి కనిపించాయి. అక్కడ కొంతమంది మానవులు దాదాపు 20 అడుగులు ఉన్నారు. నల్లగా పెద్ద దంతాలు, మెరుస్తున్న కత్తులు, పెద్ద పెద్ద అంకుశాలు కూడా ఉన్నాయి. కొంతమంది పట్టు వస్త్రాలు, కొంతమంది తోలు వస్త్రాలను, మరికొంతమంది మామూలు వస్త్రాలను ధరించి ఉన్నారు. అందరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఈ లోకంలో స్త్రీ కనిపించలేదు. అక్కడ ఒక అందమైన సరోవరాన్ని చూశాను. సమీపంలోనే ఒక అందమైన నది ప్రవహిస్తూ ఉంది. 4 వైపులా ఉజ్వలమైన ప్రకాశం ఉంది. అది సూర్యుడి ప్రకాశమా, లేక మరొక వస్తువు ఏదైనా ఉన్నదా తెలియలేదు.
ఈ వెలుగు మధ్యలో పువ్వులలో అలంకరించిన కృష్ణవర్ణపు బర్రె వీపు మీద పట్టుదుప్పటి పరుచుకుని ఒక నల్లటి దేవతా పురుషుడు కూర్చుని ఉన్నాడు. బర్రె కొమ్ములకు బంగారు పొదివి ఉంది. కాళ్లకు బంగారు గజ్జెలు ఉన్నాయి. దేవతా పురుషుడు ఎర్ర రంగు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. మెడలో యజ్ఞోపవీతం, శిరస్సు మీద రత్నఖచిత కిరీటం ఉన్నాయి. ఆయన నాకు దాదాపు 10 అడుగుల దూరంలో ఉన్నాడు. ఆయన నన్ను చూచి అభయముద్ర వహించి నవ్వారు. కొంతసేపటికి యమదూతలు వచ్చి నన్ను నరక కూపంలో నుంచి వెనక్కి తీసుకువెళ్ళి బయట పడవేశారు. నాకు యమధర్మరాజు దర్శనం అయిందని నేనెంతో సంతోషపడ్డాను. అప్పుడు ధ్యానం భంగమైంది. అలా ముక్తానంద తన ధ్యానంలో జరిగిన నరక ప్రయాణం గురించి చెప్పారు. అలాగే ఆయన ధ్యానంలో చూసిన స్వర్గ ప్రయాణం గురించి కూడా ఇలా చెప్తూ, నేను ధ్యానంలో తంద్రాలోకంలోకి ప్రవేశించాను. అక్కడ దూరం నుంచి ఒక రథం వస్తూ కనిపించింది. దాని నిర్మాణం విచిత్రంగా ఉంది. మానవులు అటువంటి రథాన్ని రూపొందించలేదు. రథంలో అమూల్యమైన రత్నాలు పొదిగి ఉన్నాయి. రథం నుండి వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాయి. ఆ కిరణాల నుంచి వచ్చే వెలుగు ఎంతోమంది సూర్యుల వెలుగుకి సమానంగా ఉంది. రథం భూమిని తాకకుండానే నడుస్తుంది. రథం నా దగ్గరకు వచ్చి ఆగింది. దానిలో నుండి మానవ రూపం ధరించిన ఒక దేవతా పురుషుడు బయటికి వచ్చారు. ఆయన తెల్లటి వస్త్రాలు, పాదాలకు రత్నాలు పొదిగిన పాదుకలు, ఆయన నుంచి వస్తున్న ప్రకాశం నా ముఖం మీద పడి విస్తరించింది. ఆ దేవతా పురుషుడు నన్ను చూచి మందహాసం చేశాడు. దేవభాషలో రథే ఉపవిశ అన్నారు. వెంటనే లేచి రథంలో కూర్చున్నాను. బయట నుండి ఆ రథం 10 చదరపు అడుగులు మీరు ఉన్నట్లు కనిపించింది. కానీ లోపల చాలా పెద్దది. దానిలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. నీళ్లు కూడా ఉన్నాయి. చిన్న స్నానపు గది, పడుకునేందుకు విడిగా ఒక గది కూడా ఉంది. పరుపుల అందం ప్రత్యేకమైనది. అవి అన్ని నవరత్నాలతో పొదిగి ఉన్నాయి. రథం విద్యుత్ వేగంతో ప్రయాణం చేస్తున్నట్లు నాకు తోచింది. మేము రథం దిగిన చోట ఒక మహల్ ఉంది. దాని దారి పొడవు పువ్వులు పరిచి ఉన్నాయి. మేమిద్దరం రథం దిగిన వెంటనే నా మీద పుష్పవర్షం కురిసింది. ఇప్పుడు నాకు అర్థమైంది. నాతో ఉన్నది స్వర్గలోకపు అధిష్టాన దేవత శతక్రతువులను చేసిన ఇంద్రుడేనని. ఇలా కొంతసేపటికి అన్నీ చూసిన తరువాత నేను, ఇంద్రుడు ఆ రథం లోపలికి వెళ్ళి మా పూర్వస్థానాల్లో కూర్చున్నాం. కొంతసేపటికి నా ధ్యానం ముగిసింది. కొన్ని జీవితాలు మనకు కథలా అనిపించవు. అవి మనలో నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పే అద్దాలవుతాయి. అటువంటి ఒక జీవితం స్వామి ముక్తానంద పరమహంస జీవితం. ఏళ్ల తరబడి గణేశపురిలో భగవాన్ నిత్యానంద గారికి శిష్యుడిగా సేవలు చేశారు. నరకం భౌతిక స్థలం కాదు, మరణానంతర లోకం కాదు. మనలో ఉన్న పాత వాసనలు, కర్మలు, కోపం, ద్వేషం, అహంకారం, అజ్ఞానం అవి శుద్ధి అవుతున్నప్పుడు మనసు నరకంలా అనిపిస్తుంది. నరకం బయట లేదు, అది మన లోపలే ఉంది. కుండలిని శక్తి ఈ వాసనలను బయటకు తీసింది, కాల్చింది, కరిగించింది. ఇది బాధాకరం కానీ అవసరం. బంగారం శుద్ధి కావాలంటే అగ్ని అవసరం. ధ్యానంలో భయంకరమైన అనుభవాలు వస్తే భయపడకండి. అవి నాశనం కాదు, శుద్ధి అని ముక్తానంద చెప్పేవారు. నరకాన్ని దాటిన వాడే స్వర్గాన్ని తెలుసుకోగలడు. ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడూ సుఖమే కాదు, నిజమైన సాధన. మన లోపలి చీకటిని ఎదుర్కొంటుంది. గురువుల కృప లేకుండా ఇది సాధ్యం కాదు. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.